నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమిలి నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చిన్న శ్రీను పార్టీకి కార్యకర్తలే బలమని స్పష్టీకరణ. మడ్డువలస రిజర్వాయర్లో గుర్రపు డెక్కను తొలగించాలని మత్స్యకారుల ఆందోళన. ప్రాజెక్టే జీవనాధారంగా బ్రతుకుతున్న తమను ఆదుకోవాలని వేడుకోలు. తమ భూములను ఎంఎస్ఎంఈకు కేటాయించడంపై గిరిజనుల ఆందోళన. పేదలకు అన్యాయం చేస్తే సహించబోమన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. కూటమి నాయకుల కుటిలపూరిత రాజకీయాల వలన గత ఎన్నికలలో ప్రజలకు సుపరిపాలన అందించి కూడా పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని, కార్యకర్తలే తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లవాడ గ్రామంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగించిందన్నారు. ఈ విషయమై ఓట్లేసిన ప్రజలు కూటమి నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. సూపర్ 6 పథకాలంటూ ఎన్నికలలో అమలు కాని హామీలిచ్చి ఇప్పుడు వాటిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో ప్రజలకు సంక్షేమం అందక నానా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని మండిపడ్డారు. హామీలు అమలయ్యే వరకు ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యంత ఉత్సాహంతో మనం ఒక సంవత్సరమైన అధికారం పోయాం, మన ప్రతిపక్షంలో ఉన్నామనే భావం లేకుండా ఎలాగైనా మన పార్టీ అధికారంలో తీసుకురావాలి, ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాల్ని ఈ ప్రజలకు వివరించాలని చెప్పిన తర్లువాడ గ్రామ యువత అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్నికలయ్యి సంవత్సర కాలం పూర్తయి ఇంకో 2 నెలలు ఎక్స్ట్రా అయింది. ఇప్పుడేమి ఎన్నికలు లేవు. మేము ఎన్నికల కోసమో ఓట్ల కోసమో రాలేదు, లేదా అధికారం కోసమో రాలేదు. ఇవాళ మన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ బాధ్యతని వైఎస్ఆర్సీపీ పార్టీకి అప్పచెప్పారు. సుమారు 14 నెలల కాలం అయింది. ఎన్నికల్లో ఒక అధికారం ఉన్న పార్టీ, అధికార పక్షం ఒక ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా చేస్తా ఉంది గ్రామాల్లో, లేదు వారు చెప్పిన హామీలు ఏమాత్రం అమలుపరిచారు అనే విషయాన్ని గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ గ్రామానికి వచ్చాం. ఈ గ్రామానికి వస్తూ ఒక విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ గ్రామానికి వచ్చే ముందు ఈ ప్రభుత్వం చెప్పిన హామీల గురించి నా ముందు పెద్దలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు? ఒకే మాట చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇస్తూ అదనంగా సూపర్ 6 కార్యక్రమాలు ఇస్తా ఉంటామని చెప్పారు. మేము సూపర్ 6 అమలు పరిచామని చెప్తా ఉన్నారు. ఏమయ్యా, ఒక్క అదనమైన పెన్షన్ ఇవ్వకుండా కేవలం 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసావే, నువ్వు ఎన్నికల్లో ఏ హామీ ఇచ్చావు? అర్హులందరికీ పెన్షన్లు ఇస్తానని చెప్పావు. ఒక్క అర్హత ఉన్న వారికి పెన్షన్ ఇవ్వలేదు. ఆ విషయాన్ని మీ ద్వారా అడుగుదామని చెప్పి వచ్చాం. లేదు, గత ప్రభుత్వంలో ఇస్తున్నా నువ్వేం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలన్నీ అమలు పరుస్తానని చెప్పావు. మరి ఆయన ఇచ్చిన అమలుపరిచిన పెన్షన్లో 0 వడ్డీ ఇచ్చాం. మరి ఈరోజు ఆ కార్యక్రమం కొనసాగుతుందా అని చెప్పి మహిళలను అడుగుతా ఉన్నాను. ఇంకా మీ పిల్లలకి ఉద్యోగాలు ఇస్తాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 20 లక్షల ఉద్యోగాలు దేవుడికి ఎరుగు. ఉద్యోగాలు లేకపోతే నెలకు 3,000 రూపాయలు మీ అకౌంట్లో నేరుగా నిరుద్యోగ కుర్రవాడికి యువతగా వేస్తానని చెప్పాడు. ఎవరికైనా ఒక యువతకైనా తొర్రవాడి గ్రామంలో 3,000 రూపాయలు వచ్చిందని అడుగుతా ఉన్నాను. మరి అలా చెప్పావయ్యా, సూపర్ 6 అయిపోయామని చెప్తున్నావు. ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది పిల్లలుంటే కేవలం 50 లక్షల మంది పిల్లలకే ఇచ్చి 30 లక్షల మంది పిల్లల దాకా బకాయిలు పెట్టిన పరిస్థితి నీ తల్లికి వందనం పథకం. నువ్వు ఒకవేళ ఇస్తే పథకంలో కోత లేదు, నువ్వు ఇవ్వకపోతే ఆ పథకం గురించి మాట్లాడవు. ఏమనంటే మీకు అన్నీ కూడా ఒక మాట చెప్తున్నాడు, నేను అన్నీ కూడా ఇచ్చేసానని చెప్తాడు.
ఎన్నికల ముందు నువ్వేం చెప్పావు? ఆడవాళ్ళందరికీ మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ అన్నావు. ఇవాళ మేమందరం గట్టిగా అడిగాం. నువ్వు వచ్చి కేవలం సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లేదు నేను జిల్లాలకు ఇస్తానని చెప్పాడు. ఇవాళ వస్తే మళ్ళీ జిల్లా అన్నావు. మళ్ళీ రేపు వచ్చి చెప్తున్నావు ఏదో 5 రకాల బస్సులట. అంటే ఆ 5 రకాల బస్సులు ఏంటో చూడాలా? 5 రకాల బస్సులు ఎక్కించి తిరుపతి తీసుకెళ్తారో లేదో చూడాలా? అన్నవరం వెళ్తారో లేదో చూడాలా? నీ బంధువుల ఇంటికి తీసుకెళ్తారో లేదో చూడాలా? అంటే ఒక ప్రతిపక్ష పార్టీ మేము అడుగుతున్నాం కాబట్టి నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తున్నావు. అన్నదాత సుఖీభావ్ అని పేరు పెట్టావు. పేర్లు మాత్రం బాగా పెట్టావు. రైతు భరోసా అని గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నువ్వేం చెప్పావు? 20,000 రూపాయలు ఇస్తానని చెప్పావు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి 13,500 ఇచ్చాడు. నేను 20,000 ఇస్తాను, కేంద్ర ప్రభుత్వం నాకు సంబంధం లేదని చెప్పావు. మొదటి సంవత్సరం 20,000 రూపాయలు ఏమైంది? ఒక్క రూపాయి లేదు. నిన్న కేవలం ఒక 5,000 రూపాయలు వేసావు. 5,000 కూడా ఈ రాష్ట్రంలో 7 లక్షల మంది రైతులకి ఇంకా పూర్తి స్థాయిలో కోత విధించావు. మేము అడుగుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలను నువ్వు చేస్తున్నావు తప్ప లేదంటే నువ్వు కార్యక్రమాలు చేయవు. నీదంతా మోసం. గతంలో కూడా నువ్వేం చేసావు? మొత్తం మహిళలందరికీ కూడా ఆ రోజు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పావు. మీరు బాకీలు బ్యాంకు కట్టకండి అని చెప్పావు. బ్యాంకు మేనేజర్లు వస్తే మా చంద్రాన్ని కడతాడని చెప్పన్నావు. లాస్ట్లో ఏం చెప్పావు? పశు కుంకం అని చెప్పి ఏదో 2 పేరు పెట్టి చేశావు. అయితే మహిళలు గొప్పవాళ్ళు విజ్ఞులు కాబట్టే నీకు పశువు రాశారు. జగన్మోహన్ రెడ్డి కుంకం రాసి దిద్ది ముఖ్యమంత్రి రఘుబాబు అని చెప్పారు. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు, అన్న వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడని చెప్పాడు. ప్రతి నవరత్నాన్ని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా చేశాం. ఇవాళ ఏవో కార్యక్రమాలు ఇవాళ ఎక్కడ ఏమైనా ఉన్నాయో కానీ ఏమీ లేవు. కానీ నువ్వేం చెప్పావు? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పావు. సంవత్సరం చూసా నీ భవిష్యత్తు గ్యారంటీ. నీ భవిష్యత్తు లేదు బాబు, నువ్వు ఎప్పట్లాగే నీ మోసం గ్యారంటీ. కాబట్టి ఇవాళ గ్రామంలోకి వచ్చాం. చివరిగా ఒకటే మాట ముగించే ముందు, ఇవాళ వేదిక మీద నేను కానీ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా ఎప్పుడు కూడా ఈ తర్లువాడ గ్రామ పంచాయతీ ప్రజలకు ఒకటే మాటిస్తా ఉన్నాం. ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా, ఏ కష్టం వచ్చినా, ఏ కుటుంబానికి ఇబ్బంది వచ్చినా, అది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయినా ఎప్పుడు కూడా మీకు అందరూ కూడా అందుబాటులో ఉండే భక్తులమే. అంతేగాని మేమే అధికారం కోసం కాదు. అధికారం ఉన్నా లేకపోయినా మీ దగ్గర ఉంటాం. అధికారం ఉంటే మీకోసం పనిచేస్తాం. అధికారం లేకపోతే ప్రతిపక్షంగా మీ తరపున పనిచేస్తామే తప్ప మేము ఇక్కడ నుంచి పారిపోమని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎంత గ్రామ ప్రజలు ఆదరించిన ముఖ్యంగా మా పెద్దలందరికీ కూడా తర్లువాడ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఏవైతే ఈ హామీలు ఉన్నాయో ఈ ప్రతి హామీ అమలుపరిచే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీ తరపున గొంతుకై ఆ గొంతుకని ఈ ప్రభుత్వానికి వినిపించి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఆరోతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును విరమించుకోవాలని విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకుడు సిహెచ్ రామూర్తి నాయుడు మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్లు ఎక్కడైనా ఏర్పాటు చేస్తే వాటిని బద్దలు కొట్టండని ఎన్నికల ముందు యోగాలం పాదయాత్రలో లోకేష్ పిలుపునిచ్చారని, నేడు అధికారంలోకి వచ్చాక అవే స్మార్ట్ మీటర్లను సమర్థిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులతో సామాన్య ప్రజలు గొగ్గోలు పెడుతున్నారని, ప్రజలపై మరో 12,771 కోట్ల భారాన్ని మోపడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలి పట్టణంలోని 1, 2, 3, 4 వార్డుల వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ నాయకుడు వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల తరఫున తాము పోరాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యేంత వరకు ప్రజల పక్షాన నిలబడతామన్నారు. అధికారం చేపట్టి ఏడాది దాటినా హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట హామీలపై నిలదీసిన వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. కూటమి నాయకులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారని, బెదిరిస్తే బెదిరిపోవడానికి తాము సిద్ధంగా లేమన్నారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రజల గొంతుకును వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం, ఈ ప్రభుత్వం 14 నెలలైంది. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ అమలయ్యాయా లేదా, ఏ కార్యక్రమాలు అమలు చేశారు, ఏ కార్యక్రమాలు అమలు చేయలేదు అనే విషయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల తరపున మనం ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమం తాలూ ముఖ్య ఉద్దేశం. ఏదైతే ఎన్నికలు హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నారో, అధికారాన్ని సంపాదించారో, వారు వెళ్ళి నేరుగా వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు, ప్రజాప్రతినిధులు ప్రశ్నించలేరు. ప్రశ్నించే భయం వాళ్ళకి. కానీ ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత అది. ఇప్పుడే మనకు ఎన్నికలు లేవు, ఎన్నికల కోసం మనం వెళ్ళట్లేదు, ప్రజలకు ధైర్యంగా చెప్పొచ్చు మాకేం ఎన్నికల కోసం రాలేదు, మాకేం ఓట్ల కోసం కాదు. కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత. చాలామంది మా పెద్దలు నాతో అన్నారు, అనయ్య మనం వెళ్ళిపోతే, గ్రామాలకు వెళ్ళిపోతే, మనం వెళ్ళి ఒత్తిడి చేస్తుంటే వాళ్ళ పథకాలు ఇచ్చేస్తే మనకి ఇబ్బంది కదా అని. కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మన బాధ్యత ప్రజల తరపున మనం ఖచ్చితంగా ఆ రోజు అధికారం ఉంటే ప్రజల కోసం పనిచేస్తాం, అధికారం లేకపోతే ప్రజల తరపున పనిచేస్తుంది వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీని వదులుకున్నందుకు మనం ఇబ్బంది పడ్డాం అని ప్రజలు తెలుసుకునే విధంగా మనం చేయాలి ప్రయత్నం. ఒక సంవత్సరం అయిపోయింది, ఇప్పటికి ఏదో సుపరిపాలన తొలడుగా అని చెప్పి అంటున్నారు. సుపరిపాలన తొలడుగా ఏం చేస్తున్నారు? వెళ్తున్నారు, ఊర్లోకి వెళ్తున్నారు, 10 మంది ఉన్నారు, 3 ఇల్లు వెళ్తున్నారు, 3 ఫోటోలు తీసుకుని పరిగెట్టి పారిపోతున్నారు. వాళ్ళు ధైర్యంగా ఎందుకు వెళ్ళకపోతున్నారు? మనం ప్రజల్లోకి వెళ్ళాలా, మన ప్రజల్లోకి వెళ్ళి నిజమే ఎస్ ప్రజలకు అన్నీ అందాయి అనుకో, ఆ ప్రభుత్వం అన్నీ పనిచేసింది అనుకో, ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. 90,000 ఓట్లతో ఈ ప్రాంతంలో మనం ఓటమి చెందిన ఇవాళ ధైర్యంగా వచ్చామంటే ఒక రాజకీయ పార్టీలో ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత నెరవేరుస్తున్నాం. మనం ప్రజల దగ్గరికి వెళ్ళాల్సి ఇంకా టైం ఉంది ఎన్నికలకు వెళ్ళడానికి. మనం 10 మంది మీద సమన్వయపరచుకోకుండా మనం వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మనం వచ్చి మీ కార్యక్రమాలు చేస్తున్నాం అలా చెప్పగలుగుతాం. కాబట్టి ఇవాళ ప్రజలకు ఇబ్బందులు ఉన్నారు. లేకపోతే ఇవాళ ఆగస్టు నెలలో ఈ ఎండలేంటి, ఎండాకాలంలో కూడా లేవు. ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాం. ప్రజలు ఒక పక్క, రైతాంగం ఒక పక్క అలోరామా అంటే వాళ్ళు భరోసా ఇవ్వాలి. మనం వాళ్ళ తరపున మాట్లాడాలి. నీకెందుకు మేము ఉన్నాం, పేదల తరపున మాట్లాడాలా. రాజకీయ పార్టీలో అధికారం వస్తే ప్రజల కోసం ఏం పని చేయాలి అని ఆలోచన చేసేది ప్రజాప్రభుత్వం. ఇవాళ ఉన్నది ప్రజాప్రభుత్వం కాదు, ఒక కార్పొరేట్ ప్రభుత్వం. అధికార పక్షంలో 90,000 ఓట్ల ఓటమి చెందాం కదా అని చెప్పి మనం నిరుత్సాహపడలే. జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచిన రోజుని నేను జిల్లాలో నాయకత్వం వహిస్తున్నాను, నేను జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను, నేను 9 అసెంబ్లీ నియోజకవర్గాలు నేను చూస్తున్నానని చెప్పినా నేను వాళ్ళు చూస్తూనే భీమిలి నియోజకవర్గం కూడా వెళ్ళి నువ్వు చూడు అని చెప్పి వెళ్ళారు. అది మాకు చెప్పారు. నేను ఉన్నానని చెప్తున్నాను, ధైర్యంగా పదండి వెళ్దామని చెప్తున్నాను, మీ వెనకాతలు ఉన్నానని చెప్తాను. ఈ 1, 2, 3, 4 వార్డులో ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఎవరికైనా ఇబ్బంది కష్టం కలిగినా, లేదు ఎవరైనా ఇబ్బంది కలిగజేసినా ఈ వైఎస్ఆర్ పార్టీ మీ వెనకాతలు ఉంటుంది. మనందరం కూడా ధైర్యంగా పనిచేద్దాం. మనం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. ఈ ప్రభుత్వం చేస్తున్న పనులే ప్రశ్నించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ప్రజల్లో తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, సమన్వయం ముఖ్యం, సమన్వయం అవసరం ముఖ్యం. సంవత్సరం తర్వాత సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మనం. ఆ సమావేశంలో మనందరం కూడా ఒకసారి గుండె మీద చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కార్యకర్తను చూడలేదే, కార్యకర్తను ఇబ్బంది పెట్టాడని మనం అన్నాం. ఎస్, ఆయన కార్యకర్తను చూడలేదు, కార్యకర్తల ద్వారా ప్రభుత్వం నడపలేదు. ఓ ప్రజాప్రభుత్వం నడపాలంటే పార్టీ వేరు, ప్రభుత్వం వేరు కాదు. కానీ ఆయన ప్రజల కోసం ఆర్ఎన్ఎస్లో కష్టపడుతూ ప్రజల కోసం ఈ పరిపాలన చేయాలని ఆలోచన చేసి ఒక వ్యవస్థలు తీసుకొచ్చారు, ఒక వాలంటీర్ వ్యవస్థని. సరే ఇబ్బందులు వచ్చాయి, ఈసారి చెప్పారు ఖచ్చితంగా కార్యకర్తలతోనే ఈ ప్రభుత్వాన్ని నడుపుదాం, కార్యకర్తల ద్వారానే ప్రభుత్వాన్ని తీసుకెళ్దాం, కార్యకర్త వేరు కాదు, ప్రభుత్వం వేరు కాదు, కార్యకర్త ప్రభుత్వాన్ని కలుపుకొనే ఈ ప్రభుత్వాన్ని నడిపిద్దామని చెప్పి ఆయన చెప్పాడు. నేను ఇవాళ మాటిస్తున్నా మీ అందరికీ కూడా, ఇవాళ మీదకు ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, వేదిక మీద ఉన్న వాళ్ళకి కానీ అభ్యర్థి అనేవారు ఒకరే పోటీ చేస్తారు. ఆ అభ్యర్థి అనేవాడు పోటీ చేస్తే ఆ గెలుపు మనందరి తలరాతలు మారుస్తుంది. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందంటే ఆ ప్రాంతానికి చేయి చూపించే ప్రాంతం భీమిలి ప్రాంతం. ఈ ప్రాంతంలోనే సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలా, ఈ ప్రాంతంలోనే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ రావాలా, ఈ ప్రాంతం కనుకనే భోగాపురం విమానాశ్రయం ఉంది, ఈ ప్రాంతాన్ని అనుసంధానం చేసుకునే ఈ రాష్ట్రంలో రహదారులన్నీ అనుసంధానం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతం అంతా అనుసంధానమైన ప్రాంతం. మీరందరూ కూడా నన్ను వచ్చి మైక్ పట్టుకొని నా తాలూకు ఉన్నతనం, నా తాలూకు అభ్యున్నతనం, నా ఆలోచనలో మీరు చెప్తున్నారంటే నేను గర్వపడుతూ ఇంకా నా మీద బాధ్యత పెరిగింది, ఇంకా నా మీద బాధ్యత పెరిగింది. మీరు ఒక మైక్ పెట్టుకొని చిన్నశ్రేణి గారి తాలూకు భావాలు ఇవ్వారంటే రేపు ఆ భావాలకు అనుగుణంగా నేను పనిచేయాలి తప్ప ఇంకొకలాగా ఆలోచన చేయడానికి లేదు. కాబట్టి అందరూ కూడా వేదిక మీద పెద్దలకు ఒకటే మాట చెప్తా ఉన్నాను, అందరూ బాధ్యతగా గుర్తారండి, ధైర్యంగా ముందుకొనండి, మీకు ఏ రకమైన ఇబ్బంది పడక్కర్లేదు. మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ వేదిక మీద పెద్దలందరికీ కూడా ముందర అందరూ సమన్వయంతోనండి, సమన్వయంతో పనిచేయండి.
రేపు ఈ కార్యక్రమం 4 వార్డుల్లో మీరే నాకు డేట్ ఇవ్వండి, సరే పలానా రోజు మా వార్డులో ఈ కార్యక్రమాన్ని పలానా ప్రాంతంలో ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, మీరు డేట్ ఇవ్వండి అని చెప్పి మీ వార్డు అధ్యక్షుడు వార్డు ఇన్ఛార్జ్ కోఆర్డినేట్ చేసుకోండి. మీ ఇద్దరు మాట్లాడుకొని నాకు కౌలు పెట్టండి. అక్కడ నుంచి ప్రతి ఇంటికి వెళ్దాం, ఇంటింటికి వెళ్ళి మన కార్యక్రమాలు చెప్దాం. అది మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన బాధ్యత. ప్రత్యేకంగా పేరున మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. విజయనగరం జిల్లా పినవేమిలి గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి సూపర్ 6 హామీల అమలు గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అందించామని చెప్పారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో సకాలంలో వారి ఖాతాలలో నగదు జమ చేశామన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం జొన్నవలస గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు 4.1 ఏంటంటే, మన నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి, 1వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మనం మీ అందరి దగ్గరికి వచ్చి మనం ఏమేం పనులు చేశామనేది మీ అందరికీ క్లారిటీగా ఒకటి తెలియజేయటానికి, మనం చేసిన పనులు గుర్తు చేయటానికి మనం ఈ ప్రోగ్రాం అనేది పెట్టడం జరిగింది. మనం అన్ని విధాలు కూడా హామీలు నెరవేరుస్తూ మనం ఒక మంచి ప్రభుత్వం, ఒక బాధ్యత అయిన ప్రభుత్వంగా మనం ఏర్పడ్డాం. ఈ డ్రగ్స్ ప్రాబ్లం మనం చూస్తుంటే ఆ ప్రభుత్వంలో చాలా ఎక్కువ అయ్యింది. ఆ చాలా ఎక్కువ అయ్యి మనకి అగాత్యాలు, అత్యాచారాలు ఇటువంటి అన్నీ పెరిగిపోయి ఆఖరికి ఒక టెర్రరిస్ట్ సమీర్ని కూడా తయారు చేసి ఆబాద్ వీధిలో కూడా మనకి విజయనగరంలో ఒక టెర్రరిస్ట్ దొరికారని మనకి ఒక సిగ్గుపడే విషయం అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడైతే డ్రగ్స్ హెచ్చుగా ఉంటాయో అక్కడ ఇటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్, ఇటువంటి టెర్రరిస్ట్ తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనం ఒక మంచి ప్రభుత్వం, ఒక రెస్పాన్సిబుల్ అయిన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం ఈగల్ టీమ్స్ని సెట్ చేసి ఇవన్నీ కూడా మనం అధిగమించటానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. విజయనగరం జిల్లా వంగరం మండలంలోని బడ్డువలస గొర్రె శ్రీరాములు నాయుడు రిజర్వాయర్లో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గుర్రపు డెక్కతో నిండుకున్న ప్రాజెక్టులో చేపల వేట చేయలేక 6 నెలలుగా పస్తులుంటున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో వేటకు వెళ్లి గుర్రపు డెక్కల మధ్య చిక్కుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని, మత్స్యకారుల ప్రాణాలు కాపాడేందుకు ప్రాజెక్టు అధికారులు ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయట్లేదని వాపోయారు. గుర్రపు డెక్కల వలన విలువైన వలలు పాడవడంతో ఈ ప్రాజెక్టే జీవనాధారంగా బ్రతుకుతున్న సుమారు 554 మత్స్యకారు కుటుంబాలు రోధిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి గుర్రపు డెక్కను తొలగించి యథావిధిగా చేపల వేట సాగించేలా చూడాలని మత్స్యకారులు కోరుతున్నారు. మొడ్డువాల్స్ డ్యాంలో గుర్రపు డెక్క వల్ల 574 మంది కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయము ఇక్కడ మండల అధికారికి, శాసనసభ్యుల గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అలాగే డిపార్ట్మెంటు ఏఈ గారికి, డిఈ గారికి తెలియజేయడం అయింది. వాటర్ తక్కువ అని అంటారు, గేట్లు విడిచిపెడతారు, కుడిపేదన కాలువ కూడా విడిచిపెడతారు. ఈ విషయం కోసం మేము గత 6 నెలల నుంచి గుర్రపు డెక్క వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. మా వాళ్ళు లక్షల తరపు కొన్ని వాళ్ళు కూడా నష్టపోయడం జరిగింది. ఈ విషయము ముఖ్యమంత్రి వర్యులు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయాలని కోరుతున్నాను. తన భార్యకు సంబంధించిన ఆస్తిని ఇవ్వలేదనే కారణంతో బంధువును నాటు తుపాకీతో కాల్చి హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ముసిరాంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలం పాతవలసకు చెందిన ఎస్ అప్పారావు కొత్తవలస మండలం ముసిరాం గ్రామానికి చెందిన సింహ అప్పారావు చెల్లెలి కుమార్తెను గతంలో వివాహం చేసుకున్నాడు. ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా ఆమెకు సంబంధించిన బంగారు ఆభరణాలు, కొంత డబ్బుతో పాటు భూమి కోసం అప్పటి నుంచి తరచూ గొడవ పడేవాడు. బంగారు ఆభరణాలు, డబ్బు ఇప్పిస్తానని, పిల్లలు చిన్నవారు కావడంతో భూమి ఇప్పట్లో ఇవ్వడం సాధ్యం కాదని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో గ్రామంలోని నాగరాజు చెరువు సమీపంలోని పశువుల శాల వద్దకు వెళ్లి అచ్చియమ్మ అనే మహిళతో గొడవ పడ్డాడు. వారి కేకలు విని అక్కడికి ఆమె భర్త అప్పారావు చేరుకోవడంతో నిందితుడు వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో ఛాతీతో కాల్చాడు. దీంతో బాధితుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సిఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం రూరల్ స్టేషన్ సర్కిల్ పరిధిలో 10 దోపిడీ కేసులకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పార్వతీపురం రూరల్ సిఐ గోవిందరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుడు తామడ సంతోష్ నుంచి 10 తులాల బంగారంతో పాటు 13,000 రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలు రాత్రి వేళ బయట నిద్రిస్తున్న వారే గమ్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఓ ద్విచక్ర వాహనదారుణ్ణి లిఫ్ట్ అడిగి మద్యం తాగించి మార్గమధ్యలో యజమాని నుంచి బైక్ దోపిడీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసుకు సంబంధించి సిసిఎస్, పార్వతీపురం రూరల్, కొమరాడ, సీతానగరం, బలిజిపేట స్టేషన్ ఎస్ఐలను, సిబ్బందిని అభినందించారు. బల్జిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సంతతోట జంక్షన్ వద్ద తామాడు సంతోష్ అనేటువంటి ప్రీవియస్ అఫెండర్ ఈయన అనమాట అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఆయన పట్టుకొని అనమాట విచారించడం జరిగింది ఈరోజు. దాంతో మా సర్కిల్ లిమిట్స్లో ఉన్నటువంటి సీతానగరం, బల్జిపేట, పార్వతీపురం రూరల్, కొమరాడ మరియు మా బార్డర్లో ఉన్నటువంటి కురుపాంశానికి చెందినటువంటి 10 కేసుల్లో ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి మనకి రుజువైంది. ఇందులో భాగంగా ఆయన వద్ద నుంచి సుమారు 10 తులాల బంగారం ఆభరణాలు మరియు 13,000 రూపాయల క్యాష్ను కూడా ఆయన దగ్గర నుంచి అనమాట రికవరీ చేయడం జరిగింది. ఒక బైక్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈయన చినమేరంగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈయనకి సస్పెక్ట్ షీట్ కూడా ఉందండి. ఈయన స్లీపింగ్ పర్సన్స్, ఇంట్లో మా పడుకొని ఉండేటువంటి వాళ్ళ వ్యక్తుల దగ్గర లేడీస్ నుంచి అటు నుంచి మా పుస్తుల తాటి తీయడాలు, ఈ విధంగా మనకి అట్లా ఓపెన్ చేసి ఎట్లా డోర్లు ఉంటే అందులో ప్రవేశించి ఏదైనా మన క్యాష్ కానీ ఏదైనా బీరువాళ్ళు ఓపెన్ చేసి ఉంటే అందులో ఏమైనా పట్టుకెళ్ళడం ఇంతగా అమ్మవు. తల్లిపాలే బిడ్డకు మొదటి వ్యాక్సిన్ అని, శిశువు ఆరోగ్యం, రోగ నిరోధకత కోసం ముర్రుపాలు తప్పనిసరని, తల్లిపాలు బిడ్డకు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, తల్లిపాల సంస్కృతి ప్రోత్సాహానికి ప్రాధాన్యత ఇద్దామని ఎస్కోట ఎమ్మెల్యే కోల లలితకుమారి పిలుపునిచ్చారు. బుధవారం విజయనగరం జిల్లా ఎస్కోట పట్టణ కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, అదేవిధంగా తల్లి గుండెలకు హత్తుకొని పిల్లలకు వెచ్చదనం కలిగినట్లు చేయాలన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు అందించడం వలన పిల్లలు పౌష్టికంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. తల్లిపాలలో పిల్లలకు కావలసిన అనేక పోషకాలు ఉంటాయన్నారు. పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలనే పట్టాలని సూచించారు. అనంతరం గర్భిణీల కోసం నిర్వహించిన సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలానికి సంబంధించి కాకర్లవలస, పుల్లేరు గుడ్డువలస, కొట్టెక్కి, మిర్తువలస గిరిజనుల పేదలకు ఇచ్చిన 366 ఎకరాల్లో 180 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కుకు కేటాయించడంపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం భూముల్లో ఉన్న చెట్లు తొలగించి భూములు స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా గిరిజనులు అడ్డుకున్నారు. ఎంఎస్ఎంఈ పార్కుకు సంబంధించి 180 ఎకరాలు గ్రామ తీర్మానం లేకుండా, కనీసం గ్రామ సర్పంచ్కు కూడా తెలియజేయకుండా తీసుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజనులకు సంఘీభావం తెలిపిన మాజీ డిప్యూటీ సీఎం రాజనదొర, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పలనాయుడులు మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన పట్టాలు రద్దు చేసే హక్కు ప్రభుత్వాలకు లేవని తెలిపారు. గిరిజనులు భూములు తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేసి కూటమి ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవాలని ప్రజావేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా గజపతినగరం మండల కేంద్రంలో ఎలక్ట్రికల్ ఏడీఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావేదిక నాయకులు జి శ్రీనివాస్, పురం అప్పారావులు మాట్లాడుతూ తక్షణమే స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లు రద్దు చేసి విద్యుత్ భారాలను తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు హామీని నిలబెట్టుకోకుండా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని మండిపడ్డారు. సుమారు 17,000 కోట్ల రూపాయల ఛార్జీలు భారం మోపారని, సెకీ ఒప్పందంపై మాట మార్చి ప్రజలకు ద్రోహం చేశారని దుయ్యబట్టారు. కార్పొరేట్ కంపెనీలకు, ముఖ్యంగా ఆదానీకి విద్యుత్ రంగాన్ని అప్పగించి ప్రజలకు చీకటి మిగిల్చారని చూస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి రాగానే ఇంకొకలా మాట మార్చి ప్రజలపై భారాలు వేయడానికి సిద్ధమయ్యారని తెలిపారు. గతంలో జరిగిన విద్యుత్ పోరాట స్ఫూర్తితో ప్రజలంతా స్మార్ట్ మీటర్ల రద్దుకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజావేదిక నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కార్పొరేట్ సంస్థలు ధనవంతులు, పేదలకు మార్గదర్శకులుగా మారి వారిని పేదరికం నుంచి బయటపడేందుకు P4 విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పిన కూటమి ప్రభుత్వం బంగారు కుటుంబాలను ఎన్నుకోవడంలో పక్షపాత ధోరణి చూపిస్తోందని వైసీపీ నాయకులు మండిపడ్డారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కోలగట్ల నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విధానాన్ని అమలు చేసేందుకు నియమిస్తున్న ఉద్యోగాలు కూడా వారి నేతలకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. కూటమి పార్టీల నేతలు పదవి దాహాన్ని తీర్చుకునేందుకు ఈ పథకాన్ని వాడుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. పేదలకు, ధనికులకు మధ్య వారధిగా సమన్వయకర్తల పేరుతో కూటమి పార్టీల నేతలే ఉంటారని, తద్వారా వారికి మాత్రమే బంగారు కుటుంబాలుగా అవకాశం దక్కుతుందని చెప్పారు. తాజాగా విడుదల చేసిన 6,776 బంగారు కుటుంబాలలో సగానికి పైగా ధనవంతులే ఉండటం దానికి నిదర్శనమని స్పష్టం చేశారు. P4 పాలసీని అడ్డుపెట్టుకుని పార్టీ పనులు చేయించుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేసిన ఎత్తుగడని, ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నమేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. P4 అంటే పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ భాగస్వామ్యంతో, అంటే ఒక ధనవంతుడు, ప్రభుత్వం, ఓ పేదోడు అందరూ కూడా భాగస్వాములు అయ్యి ఒక పేదోడిని ధనవంతుడు చేసే కార్యక్రమం ఒకటి రూపొందించారు. ఈ రూపొందించిన కార్యక్రమానికి సరైన నిబంధనలు లేవు. ఏది చేస్తారో, ఎలా చేస్తారో అన్నది కూడా ఎవరికి తెలియని పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ ధనవంతుల మార్గదర్శకులుగా పేద కుటుంబాలు బంగారు కుటుంబాలుగా చేయటానికి రూపొందించిన లబ్ధిదారులు విజయనగరం నగరపాలక సంస్థలో 6,776 మంది ఉంటే అందులో సగమానికి పైన ధనవంతులే మ్యాపింగ్ అయ్యి ఉన్నారు. కోట్లు విలువైన భూములు, కోట్లు విలువైన ఆస్తులు, కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్, కొంతమంది ఉద్యోగస్తులు, అన్ని విధాలా ప్రభుత్వం నుండి లబ్ధి పొందుతున్న ప్రజలు ఇందులో మ్యాప్ అయ్యి ఉన్నారు. మా ప్రీతం నాయకులు కోలగట్ల వీరభద్ర స్వామి గారి దృష్టికి తీసుకువెళ్తాం.
ఆయన సూచనలతో సలహాలతో దీని మీద ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలు చేసే వరకు కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము పూర్తి సహాయ సహకారాలు ఆ కుటుంబాలకు అందిస్తామని, నిజమైన పేదోడు P4లో బంగారు కుటుంబంగా తయారవ్వాలి అని మేము ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ, మరి దీన్ని పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ అన్ని సహాయాలు చేస్తారని తెలియచేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు పెద్ద ఎత్తున పొంది బంగారు కుటుంబాలుగా మీరందరూ కూడా ఉండాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటాం. P4 జీరో ప్రావర్టీతో ఒక కార్యక్రమం రూపొందించింది. అయితే ఈ కార్యక్రమం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కానీ ఆదేశ సూత్రాలకి ఇది భిన్నంగా ఉంటుంది. కంపెనీలకి కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న మరొక కుట్ర ఇది. కేవలం పేదలను ధనవంతం చేయాలనే ఆలోచన అనేది ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక తప్పుడు ఆలోచన చేస్తుంది. పేపర్ల మీదకే కల్పితం కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి, వాళ్ళకి ఐటీ రిటర్న్స్ని తప్పించుకోవడానికి కొత్త పరికరాన్ని చంద్రబాబు నాయుడు కార్పొరేట్ స్టైల్ స్టార్ట్ చేశాడు. నిజంగా ఇది పేదలకి అనేది మంచి చేయదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ధనవంతం చేసే కార్యక్రమం చేస్తుంది ఇది. మరి ముఖ్యంగా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 1,00,000 నుండి 1,50,000 ఇచ్చి ఆర్థికంగా సామాజికంగా న్యాయించింది ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం. కానీ దానికి భిన్నంగా పేదవాడు చేయడం కోసం, డబ్బుని చేయడం కోసం ఈ కార్యక్రమం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద భవిష్యత్తులో కూడా మా ప్రీతం నాయకులు ఏర్పాటు సంఘ నాయకత్వంలో మరో పోరాటం మేము. కూటమి ప్రభుత్వం కక్షాపూరిత రాజకీయాలు చేయకుండా ప్రజలందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందించాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి పెన్షన్లు కక్షాపూరితంగా ఆపివేయడం దుర్మార్గమన్నారు. పెన్షన్లకు సంబంధించిన మంత్రి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పెన్షన్లు అందడం లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించామన్నారు. మోసపూరితంగా ప్రభుత్వం పాలన సాగిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చే పెన్షన్ కార్యక్రమం ఉందో, మరి మొన్న 1వ తారీఖునే వితంతు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మరి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. కానీ జనవరిలో ఏదైతే శాంక్షన్ వచ్చాయని చెప్పి మళ్ళీ 1వ తారీఖు చూసేసరికేమో కొన్ని పెన్షన్లు ఏమో రాజకీయ దురుద్దేశంతో కట్ చేయడం అనేది చాలా విచారించదగ్గ విషయం. ఎందుకంటే పెన్షన్ అనేది పాపం భర్త చనిపోతే భార్యకు వస్తుంది, దాని మీదే పాపం ఆవిడేమో ఆధారపడి ఆ 4,000 జీవనం పోషించే పరిస్థితిలో ఈ విధంగా రాజకీయ కక్ష పెట్టుకొని పెన్షన్ తొలగించడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. దత్తిరాజర్లో ఒక 3, గజపన్నాలో ఒక 2, అలాగే టెన్షన్లో ఒక 5 ఈ విధంగా గతం చూపెట్టారు. శాంక్షన్ లేకుండా ఉంటే వేరే విషయం. శాంక్షన్ వచ్చాయి అని చెప్పి మళ్ళీ మన 1వ తారీఖు వచ్చేమో శాంక్షన్ లేకపోవడం ఉంది అంటే రాజకీయ దురుద్ధం చేసిందే కదా. స్వయంగా ఈ నియోజకవర్గ మంత్రి, దీనికి సంబంధించిన మంత్రి, ఆయన తెలిసేది జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం. గతంలో ఎప్పుడు కూడా మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో పేదలకు సంబంధించి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపకుండా ఇచ్చే కార్యక్రమం గతంలో మేము చేసాం. ముఖ్యాంశాలు మరోసారి. భీమిలి నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చిన్న శ్రేణు. పార్టీకి కార్యకర్తలే బలమని స్పష్టీకరణ. మడ్డువలస రిజర్వాయర్లో గుర్రపు డెక్కను తొలగించాలని మత్స్యకారుల ఆందోళన. ప్రాజెక్టే జీవనాధారంగా బ్రతుకుతున్న తమను ఆదుకోవాలని వేడుకోలు. తమ భూములను ఎంఎస్ఎంఈకు కేటాయించడంపై గిరిజనుల ఆందోళన. పేదలకు అన్యాయం చేస్తే సహించబోమన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.